హాయ్ ఎవ్రీవన్, నేను మీ కేశవ. సో ఈరోజు వచ్చేసరికి చాలామంది మెయిల్స్ కమెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ జాబ్స్ ఫ్రెషర్స్కి హైరింగ్ ఫ్రీజ్ అయిపోయింది, మరియు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఏ విధంగా అంటే సో మీ యొక్క జాబ్ పోతుంది ఒక 2-3 monthsలో అని. సో రీసెంట్గా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 2024లో ఎవ్రీ డే 49 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అని ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో అందులో ఏంటంటే మెయిన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. సో కర్ణుడి చావుకి కారణాలు అనేకమన్నట్టు ఏ ఒక్క ఇష్యూ అయినా కూడాను ఫస్ట్ సాఫ్ట్వేర్ వాళ్ళకనే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ప్రెజెంట్ వచ్చేసరికి హెచ్పి, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫ్రెషర్స్ని అయితే జాబ్ నోటిఫికేషన్ నుండి తీసేస్తున్నాయి అనమాట. సో ప్రెజెంట్ అయితే రీసెంట్గా 200 మెంబర్స్ ఇన్ బెంగళూరు అయితే మన ఇన్ఫోసిస్ కంపెనీ అయితే తీసేయడం అయితే జరిగింది, ట్రైనీ ఇంజనీర్స్ని. సో ఆ ట్రైనీ ఇంజనీర్స్ అందరూ పిఎం ఆఫీస్కి మెయిల్ పెట్టడం అయితే జరిగింది. టోటల్గా 100 నోటిఫికేషన్స్ రావడం వల్ల పిఎం ఆఫీస్లో ఈమెయిల్స్ సో ఇన్ఫోసిస్ మీద కొన్ని చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉందన్నమాట పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీస్లో. సో ఎవరైతే సాఫ్ట్వేర్లో ముందుగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతే జాబ్ వచ్చేస్తుందనే కాకుండా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే కంటెంట్ని నీట్గా నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా మనకి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.